జర్నలిస్టులకు ఆదాయపు కార్యాలయంగా మున్సిపల్ రెవెన్యూ. కర్నూలు జిల్లా ఆదర్నిపట్నంలో ఒక 5 జర్నలిస్టులు మున్సిపల్ కార్యాలయాన్ని కాస్త వారి ఆదాయపు కార్యాలయంగా మార్చేసుకుంటున్నటువంటి పరిస్థితి. విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ కార్యాలయపు సిబ్బంది అయినా సమయ పాలన పాటిస్తారో లేదో 5 జర్నలిస్టులు మాత్రం మున్సిపల్ కార్యాలయానికి ఖచ్చితంగా రోజు సమయపాలన పాటిస్తూ కార్యాలయాన్ని సందర్శించి విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో తరచూ కలవటం జరుగుతుంది. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి తరతరాలుగా జర్నలిజం అంటే మాకు మాత్రమే హక్కు, అది మాకు మాత్రమే కులవృత్తిగా భావించి జర్నలిస్టులంటే మేము తప్ప పట్టణంలో ఎవ్వరూ కూడా లేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ 5 జర్నలిస్టులో కొందరు ఆదోని పట్టణ చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి వలస వచ్చిన వారే. ఈ జర్నలిస్టులపై గతంలో అనేక ఆరోపణలు మరియు పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ 5 జర్నలిస్టులు వారికి అనుకూలంగా ఉన్న మరో కొందరు జర్నలిస్టులతో పాటు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని మొత్తాన్ని కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మున్సిపల్ కార్యాలయంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తుంటారు. గతంలో ఈ విషయాన్ని ఇతర స్థానిక కొందరు ప్రముఖ ఛానల్లో జర్నలిస్టులు విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ కమిషనర్కి వివరణ కోరగా నిర్లక్ష్యంగా పొంతనలేని సమాధానాలిస్తూ ఆ 5 జర్నలిస్టులకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉండాల్సిన జర్నలిస్టులే ఇలా ప్రభుత్వ మున్సిపల్ రెవెన్యూ కార్యాలయాలని కాస్త వారికి ఆదాయపు కార్యాలయాలుగా మలుచుకుంటున్నటువంటి పరిస్థితి. వీరికి సమాజంలో ఉండే సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ ఏవీ పట్టవు. మున్సిపల్ కార్యాలయంలో ఏ విషయమైనా మాకు తప్ప ఏ ఇతర జర్నలిస్టులకు తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు మున్సిపాలిటీకి ఎప్పుడెప్పుడు ఎన్ని నిధులు మంజూరు చేస్తున్నాయి, పట్టణంలో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు మొదలవుతున్నాయి, ఏ కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు, కాంట్రాక్టర్లు పనులు ఎప్పుడు పూర్తి చేశారు, వారికి ఖాతాలో బిల్లులు ఎప్పుడెప్పుడు జమ అవుతూ ఉంటాయి, ఇలా ప్రతి సమాచారాన్ని ఏఈ, ఈఈ, మరో ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది ద్వారా సేకరించి అటు కాంట్రాక్టర్లను ఇటు ఇంజనీరింగ్ సిబ్బందిని మా వాటా ఏది, మా 5 జర్నలిస్టులకు మాకు వేలల్లో ముట్ట చెప్పాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది విధులు నిర్వహించాలన్నా మరియు కాంట్రాక్టర్లకు టెండర్లు దక్కించుకొని పనులు చేయాలన్నా బిల్లులు మంజూరు కావాలన్నా ఈ జర్నలిస్టులకు చేతులు తడపక తప్పటం లేదంటూ మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మున్సిపల్ కార్యాలయంలో ఎన్ని విధాలుగా ఆదాయపు వచ్చే మార్గాలన్నీ తెలుసుకోవటంలో వీరికి వేరే సాటి. ఇలాంటి జర్నలిస్టుల వల్ల పట్టణంలో ఉన్నటువంటి ఇతర జర్నలిస్టుల విలువ కోల్పోయి తలదించుకునే పరిస్థితి ఏర్పడిందంటూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ 5 జర్నలిస్టులకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన మా ఆస్తి అన్నట్లుగా మున్సిపల్ కార్యాలయం మాకు మాత్రమే సొంతం, రెవెన్యూ కార్యాలయం మరో 2 జర్నలిస్టులకు సొంతం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మీకు సొంతం అన్నట్లుగా విభజించుకొని ప్రభుత్వ కార్యాలయాలు కాస్త వారి ఆదాయపు కార్యాలయాలుగా మార్చుకొని ఆదాయాన్ని దండుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి జర్నలిస్టులకు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నంత వరకు మాకు ఆదాయానికి కొదవలేదు అన్నట్లుగా ధీమాగా వ్యవహరిస్తున్నారు. ఇక స్థానిక రెవెన్యూ కార్యాలయం విషయానికొస్తే ఇక్కడ 2 జర్నలిస్టులు ప్రముఖ ఛానల్లో పత్రికల్లో విధులు నిర్వహించి ప్రస్తుతం జర్నలిజం వృత్తికి దూరంగా ఉంటూ మున్సిపల్ కార్యాలయంలో ఆ 5 జర్నలిస్టులు వేళల్లో డబ్బు దండుకుంటుంటే ఇక్కడ మేము ఏమి మీకన్నా తక్కువ అన్నట్టుగా ఈ 2 జర్నలిస్టులు ఏకంగా లక్షల్లో ప్రభుత్వ భూములు కాజేసే పనిలో వీరిద్దరూ నిమగ్నమై ఉంటారు. కొద్ది సంవత్సరాల నుండి ఆదోనిపట్నంలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని పూర్తి సమాచారాన్ని రెవెన్యూ సిబ్బంది ద్వారా సేకరించుకొని వాటిని వారికి బినామీలైనటువంటి వారి పేర్ల మీద నకిలీ పట్టాలు సృష్టించటం, వాటిని ఇతరులకు విక్రయిస్తూ ఏకంగా లక్షల్లో ఆదాయాన్ని దండుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ 2 జర్నలిస్టులు గత కొద్ది సంవత్సరాల క్రితం నుండి ప్రభుత్వ భూములపై కన్ను వేసి బినామీల పేర్ల మీద నకిలీ పట్టాలు సృష్టించటం, వాటిని ఇతరులకు విక్రయించడం పరిపాటిగా మారింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ భూమి అయినటువంటి ఓపెన్ సైట్ స్థలాన్ని కూడా వదలకుండా నకిలీ పట్టాలు సృష్టించి రాత్రి వేళ్లలో భూమిని చదును చేయబోతుండగా స్థానికులు తిరగబడటంతో 2 జర్నలిస్టులు వెనుతిరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా కోట్లలో విలువ చేసే ప్రభుత్వ భూమిపై కన్నేసి కాజేసే పనిలో 2 జర్నలిస్టులు నిమగ్నమై ఉన్నారు. ప్రతి విషయంలో ఈ 2 జర్నలిస్టులకు రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరిస్తూ వారి వాటా కూడా వారు పొందుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నంత వరకు మాలాంటి జర్నలిస్టులకు ఆదాయానికి కొదవలేదంటున్నట్టుగా ధీమాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వ కార్యాలయాల్ని మీరు విభజించుకొని వారి ఆదాయపు కార్యాలయాలుగా మార్చుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి జర్నలిస్టులకు ప్రభుత్వ అధికారులన్నా, చట్టాలన్నా భయపడే ప్రసక్తి లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి జర్నలిస్టులపై ప్రభుత్వ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి.